మాకు మాత్రం ప్రాణాలు కాదు సార్. వస్తున్నారు, ఏవేవి చెప్పేస్తున్నారు, సరే దండం పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు సార్. నీటిలోకి వెళ్ళి కష్టపడడం తప్ప వేరే పని చేయడం రాదు. దానివల్ల అది చావైనా సరే వెళ్తున్నారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు చెందిన వారు ఫిషింగ్ హార్బర్ దగ్గర ఆందోళన చేశారు. 7 గల్లంతై 2 రోజులు దాటిపోయినా ఇంతవరకు వారి ఆచూకీ కనిపెట్టలేదని, అధికారులంతా ఏదో చేస్తున్నట్లు చెబుతున్నా తమకు భరోసా ఇవ్వడం లేదని, తుఫాన్లు వచ్చినా వాతావరణం బాగోకపోయినా జీవనోపాధి కోసం తాము సముద్రంపైకి వెళ్లాల్సిందేనని, తాము ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నా ఈ ప్రభుత్వం కనీసం తమ ప్రాణాలంటే లెక్కలేనట్లుగా ప్రవర్తిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు వచ్చి ఇప్పుడు దాకా మీకు ఏమైనా చెప్పారా, లేదా అసలు ఏం జరిగింది? గల్లంతైన వాళ్ళు ఆచూకీ ఏం తెలిసిందా మీకు? మాకైతే తెలియలేదు. నేను మాకు కూడా వచ్చింది, మా అమ్మ కూడా వచ్చింది. మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం గవర్నీలైనా అవన్నీ వదిలేమ్మా. అసలు ఏం జరిగింది? అసలు ఇప్పుడు దాకా మీకు ఆచూకీ ఏం తెలిసిందా లేదా? తెలియలేదు. 1వ తారీఖున అయితే మత్స్యకారులు 7 బోట్కి వెళ్ళారు. అది మా జీవనోపాధి. తుఫాన్ అయినా, గాలి అయినా, వర్షమైనా, ఎండ అయినా ఏటకెళ్ళాలి. మా జీవనోపాధి సాగించుకోవాలి. మాకు అదే బతుకు తెరువు. వెళ్ళకపోతే మా కడుపు గడదు, మాకు రోజు గడదు, మా కడుపు కూడా నిండదు. అందులోనూ గల్లంతాయి 6 మృతి చెందారు. వాళ్ళు ఎలాగున్నారో ఎట్టుకున్నారని తెలియలేదు మాకు. నిన్న అందరూ పండించారు. మనకు న్యాయం జరిగినప్పుడు మనం ఎలాగ అవ్వాలా? మరి ఇప్పుడు అధికారులు ఇప్పటికీ మీకు సమాధానం ఏం చెప్పలేగా? మీరు అసలు అయితే వచ్చారు బాబు, నిన్న అందరూ వచ్చారు. ఈ రోజు ఈవేళ ఎవరు రాలేదు. మీరేం కోరుకుంటున్నారు? అసలు ఏం కోరుకుంటున్నామంటే వాళ్ళకి, ఆ 6 కుటుంబాలకి మంచి న్యాయం జరగాలి. ప్రతి ఒక్క సైనికుడికి లైఫ్ జాకెట్లు, అది ఎవరికమ్మా పాకిస్తాన్ యుద్ధమైనప్పుడు సైనికులకి ఎలాగిచ్చారో, ఇండియా ఆర్మీ ఇండియా వాళ్ళకి ఎలాగిచ్చారో మా మత్స్యకారులు కూడా ప్రతి మత్స్యకారుడికి లైఫ్ జాకెట్ ఇవ్వాలి. ఎంత తుఫాన్ అయినా, ఎంత గాలి అయినా అది ఉంటే ప్రాణాలు కాపాడుకొని వాళ్ళ పిల్లలకి తండ్రి అవుతాడు, ఆ ఇంటికి యజమాని అవుతాడు, ఆ కుటుంబం రోడ్డు మీద పడదు. మా మత్స్యకారులు గుర్తించి ఇలాగ 2 నాచులు 3 నాచులు ఇచ్చేయకూడదు. ఒక నేను ఇన్సూరెన్సో ఏదో ఒకటి ఇన్సూరెన్సో మాకు ఆ కుటుంబాలు బాగా భరోసాగా మంచిగా ఉన్నత శిఖరాలు అందుకున్నట్టుగా. డిమాండ్ ఏంటి అసలు? అసలు గల్లంతైన వారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. అలాగనే పెద్దలు అడుగుతుంటే జట్లు పంపించాము, అలాగే స్పీడ్ బోట్లు పంపించాము, నేవీని పంపించాము. ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకే లేదని అంటున్నారు సార్. ఎతుకుతున్నట్టుకి ప్రూఫ్లు ఎట్టి కనీసం మాకు ఆ వీడియో అయినా పంపించవచ్చు కదంటే అలాంటి వీడియోలు పంపివు, గవర్నమెంట్ నుండి అలాంటి వీడియోలు రావు అని అన్నారు సార్. ప్రతిది కూడా ఈరోజు ట్రెండే సార్. ప్రతిది ఎతుకుతున్నట్టుకి ప్రతిది కూడా వీడియోలు వస్తుంది సార్. ఒక చిన్నపిల్లడు ఏం చేసినా వీడియో వస్తుంది. కనీసం ఒక చిన్నపిల్లడు ఒక తప్పెల్లో బుర్ర పెట్టేసినా, లేదా ఒక చిన్నపిల్లడు ఒక బోరులో పడిపోయినా ప్రతిదీ వీడియో వస్తుంది. అలాంటిది కాకినాడలో ఒక పాప కనిపించలేదంటే మొత్తం 60 మంది 100 మంది పోలీసులు పంపించి, అలాగే డాగ్స్ని పంపించి మొత్తం 40 కిలోమీటర్ల చుట్టూ అడవుల చుట్టూ పంపించారు సార్. అడవుల చుట్టూ ఎతికించారు. అలాంటిది ఇక్కడ 6 మత్స్యకారులు సార్. ఏంటి వాళ్ళ 6కి ఒక్కొక్కరికి 2 తరపున 3 తరపున 12 మంది పిల్లలు సార్. 6 భార్యలు సార్, వాళ్ళ ఫ్యామిలీలు సార్. ఎంతమంది కోసం ఎటువంటి చర్యలు కూడా ఇంతవరకు చేయలేదు సార్. ఏంటి అటు సైడ్ సరిగ్గా ప్రతిదీ పైన వాళ్ళు ఏదైనా చేస్తున్నారు. అదే మా మత్స్యకారులకు వచ్చేసరికి ప్రతిదీ ఏది కూడా సహకరించే ఎటువంటి గవర్నమెంట్ కూడా మాకు ఏ సాయం ఉండదు సార్. ఇప్పుడు కూడా ప్రతిసారి ఇలాగా బతిమలు ఆడుకొని అక్కడికి వెళ్ళి యూనియన్ ఆఫీసుల ముందు నిలబడడం, ఆకలితో అలా నుంచి 4 రోజులు 5 రోజులు నించోడు, సరేనమ్మా చనిపోయారు, సరే వెళ్ళిపోయింది అని సింపుల్గా చెప్పేసి వదిలేస్తున్నారు సార్. అంతే. మాకు మాత్రం ప్రాణాలు కాదు సార్. మేము మాత్రం అమ్మ నాన్నలకు పుట్టలేదా ఏంటి? మా వాళ్ళు కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు మాకు పుట్టిన పిల్లలు కాదా? అధికారులు వచ్చారు, అసలు ఏమైనా హామీలు ఇచ్చారా? వాళ్ళు అసలు ఏం చేస్తామని హామీలు ఇస్తున్నారు సార్, కానీ ఇంతవరకు చేసింది ఏది కనిపించలేదు సార్. వస్తున్నారు, ఏవేవి చెప్పేస్తున్నారు, సరే దండం పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు సార్. ఈ రోజు అసలు ఎవరైనా అధికారులు వచ్చారా అసలు మీ దగ్గరికి? ఈ రోజు వరకు ఎవరెవరో 2 అధికారులు వచ్చారు సార్. వాళ్ళు వస్తున్నారు. ఒక అధికారి అయితే డైరెక్టర్గా మా కోసం స్పందించి ఒక అధికారి వచ్చి అక్కడ మాతో ఐకమత్యంగా కూర్చొని ఈరోజు మేము ధర్నా చేస్తాం సార్. ఇంతవరకు మాకు జరగలేదు. మా తాతలు కూడా పోరాడాలి, ఆ రోజు ఆలువలు కాలేదు. ఈరోజు మా నాన్నలు పోరాడాలి, అప్పుడు కూడా రాలేదు. ఈరోజు మేము ఎదుగొచ్చిన కుర్రోళ్ళు సార్, కాస్త కోసం ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు. మేము పోరాడుతాం సార్. మాతో పాటు పోరాటం లేదంటే ఒక వ్యక్తి వచ్చి మాతో పాటు పోరాడడం జరుగుతుంది సార్. మీ పేరు? నా పేరు రాజు సార్.
గల్లంతైన వారిలో ఎవరు మీద గల్లంతైన వాళ్ళను కారి చంటి, తర్వాత కారి చేతుడు, వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ సార్, నలుగురిని. నా పేరు వాసుపల్లి రాజు సార్, నేను మత్స్యకారుని సార్. ఆటకి వెళ్తున్నారు కానీ ఎవరు కూడా సేఫ్గా వస్తున్నారు రావట్లేదు తెలియట్లేదు. ప్రతి ఒక్కరు కష్టపడడానికి వెళ్తున్నారు, ఇంటికంటే వెళ్తున్నారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు పోషించుకోవడానికి వెళ్తున్నారు. మా మత్స్యకారుడికి నీటిలోకి వెళ్ళి కష్టపడడం తప్ప వేరే పని చేయడం రాదు. దానివల్ల అది చావైనా సరే వెళ్తున్నారు, వస్తారో రారో తెలీదు, అయినా కష్టపడడానికి అయితే వెళ్తున్నారు. సేఫ్టీ కూడా లేదు. లైఫ్ జాకెట్ అనేది వేసుకెళ్తే ఈ రోజు 5గురిలోని ఒక 6 బ్రతుకుతారు. ఇప్పుడు బాడీలు కూడా తెలియట్లేదు, ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి అసలు తెలియట్లేదు. దీనికోసం ప్రభుత్వం దిగి వచ్చి ఈ ప్రభుత్వంతో ప్రభుత్వం మంచిగా జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. మంచిగా చేస్తారు కానీ నిన్న వచ్చారు, కానీ ఈ రోజుకి ఎవరు కూడా కనిపించట్లేదు ఇక్కడ. మా చెప్పమ్మా, అసలు అధికారులు ఈ రోజు వచ్చి మీకు ఏం చెప్పారా? అసలు ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీ వచ్చారు, అందరూ వచ్చారు, కలెక్టర్ వచ్చారు, అందరూ వచ్చారు. ఈ రోజు మేము వెతుకుతున్నామమ్మా, ఇదో గ్యాలెట్ ఎదుగుతున్నాం, ఈ బోట్లెట్ ఎదుగుతున్నాము. మీరు భయపడకండి, మీ పిల్ల తల్లితో మీరు ఎక్కడైనా తీసుకొస్తాం, మీరు లేడకండి, మీరు చెయ్యకండి, మీరు ఎంతకైనా మీ అండగా ఉన్నాము అనేసి ఒక్కరైనా ఈ ఓటం కోసం అవ్వలేనా చెప్పారు. వచ్చు ఎవరు కూడా ఇప్పుడు వచ్చి చెప్పలేదు. ఎక్కడైతే ఊడిమాడక్కడే తప్పని పనులు ఎక్కడికి వెళ్ళి ఏ బోట్లు ఎత్తుకాయా, ఈ ఎమ్మెల్యేలు ఎత్తుకాలా, ఇలా ఎత్తుతున్నా తల్లి 7 పిల్ల తల్లి గౌలైనా భరోసా ఇచ్చాను. వచ్చా కలెక్టర్ గారు ఇప్పటికి రాలేదు, ఈ వంశకృష్ణ రాలేదు, ఇలా ఉన్నారేమో నిన్న వచ్చారు కానీ ఈ రోజు వచ్చారా? గాలింపు చర్యలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు, జరుగుతున్నాయి అని చెప్తున్నారు కానీ మనుషులు అనుకోవడమే కానీ అది ఎక్కడ ఏడు అవులకు కనిపించట్లేదు, ఎక్కడ ఎత్తుకుతున్నా ఎక్కడ చేస్తున్నా అనేసి.